హాయ్ ఫ్రెండ్స్, చూడండి సముద్రం చూస్తుంటే బాధలన్నీ మర్చిపోవచ్చు ఫ్రెండ్స్. దగ్గరగా పోతే అలలకి చూడండి ఈ చిన్న పాప ఆ కుందేలు పిల్లని ఎంత బాగా పట్టుకుందో. చెవులు తనకి తెలుసు, చెవులు పట్టుకోవాలని. చూడండి చెవులు పట్టుకొని లేపుతుంది, భయమే లేదు. ప్యూర్ వైట్ ఉంది, దాన్ని అయితే పట్టుకోవట్లేదు, దీన్నే పట్టుకుంటుంది. చూడండి అన్ని చిలకలు, అన్ని రకాల ఉండే లవ్ బర్డ్స్ అన్నీ ఉండే ఫ్రెండ్స్. కోళ్ళే కాదు ఇవి కూడా, కానీ అమ్మడు సాకుతుంటాడు. అమ్మతావా అని అడిగితేనే భలే కోపం వస్తుంది. అస్సలు అమ్మడు. వాటిని చూస్తుంటే అన్ని బాధలు మర్చిపోవచ్చు. అసలు అవి అంటే చాలా ఇష్టం నాకు, పెంచటం అంటే ఇష్టము అంటాడు. కోళ్ళని కానీ పిచ్చుకలను కానీ అన్ని జంతువులను మటుకు చాలా అంటే చాలా బాగా పెంచుతాడు. వాటికి మేత అన్ని స్టాక్ తెచ్చి పెట్టుకొని టయానికి వేస్తాడు. ఎక్కడ ఉన్నా కానీ వచ్చి వేసేసి వెళ్ళిపోతాడు. అంత శ్రద్ధగా సాగుతాడు వాటిని. చూడండి ఆ పిచ్చికి కూడా పట్టుకుంటుంది తను, భయమే లేదు. చూడండి మళ్ళీ కుందేలు కాడికి పోయింది. అన్నీ ఉన్నాయి చూడండి, ఎగరుతున్నాయి చూడండి. సౌండ్ ఇస్తే చాలు అవి కూడా సౌండ్ ఇస్తాంటాయి. అదిగోండి చూడండి, గుండెకాయలు నిప్పుల్లో కాల్చుకొని తింటున్నాడు. జనాలు అందరూ ఉండాలా, మనుషులు కావాలా. టెన్షన్లు బాధలు ఏమీ పెట్టుకోడు ఫ్రెండ్స్, హ్యాపీగా ఉంటాడు. చూడండి నిప్పులు కాల్చుకొని తింటూ ఇదే పని. అందరం వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి కోడిని కాల్చి తర్వాత గుండెకాయలు అవి కాలుస్తున్నాడు. అందుకని వారానికి ఒకసారైనా వెళ్తాడు సముద్రం కాడికి. వాళ్ళ ఇంటికి 2 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ సముద్రానికి. వాళ్ళకి ఏముంది, ప్రశాంతంగా వెళ్తాడు, పిల్లకాయలని తీసుకొని వెళ్తాడు. అడగి తీసుకోపోయి చూడండి ఎలా కూర్చొని ఉన్నాడో. సంగటి, చేపల ఫ్రై, కీర దోసకాయ, ముళ్ళు వచ్చినట్టుంది వస్తున్నాడు. ఎర్రగడ్డ, నిమ్మకాయ పిండుకుంటున్నాడు. తిన్న తర్వాత పిండుతున్నాడు. సముద్రాన్ని చూస్తా అలాగా తింటుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు అలలు చూస్తుంటేనే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు.